భారతీయ సినీ పరిశ్రమలో కథ కథనం స్క్రీన్ ప్లేకు కొత్త అర్థం చెప్పిన దర్శకుల్లో కె భాగ్యరాజ్ పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న ఆయన సాధారణ కుటుంబ కథలను అసాధారణంగా చెప్పే శైలితో కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి లెజెండ్ ఇక లేరు. గుండెపోటుతో చెన్నైలో తుది శ్వాస విడిచారు అని తెలిసి అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు. తమిళ చిత్రసీమపై తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సాధారణ జీవితం నుంచి సినీ పరిశ్రమకు వచ్చి స్వశక్తితో ఎదిగి ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చిన వ్యక్తి భాగ్యరాజ్. 1953 జనవరి 7న తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో జన్మించిన భాగ్యరాజ్ కు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి. అవకాశాల కోసం చెన్నై చేరిన ఆయన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చివరకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా చేరి సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడే కథ, స్క్రీన్ ప్లే, పాత్రల రూపకల్పనలో లోతైన అవగాహన పెంచుకున్నారు. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలకు కథ, సంభాషణలు రాస్తూ తన ప్రతిభను నిరూపించారు. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే సంఘటనలను సహజంగా రాయటంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ప్రేక్షకులు తమ జీవితాలను తెరపై చూసిన అనుభూతిని పొందేవారు. 1979లో వచ్చిన సువర్ ఇల్లాధా చిత్రంగల్తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన భాగ్యరాజ్ ఆ తర్వాత వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. మౌన గీతంగల్, అందా 7 నాట్కాల్, మరుదైన ముడిచు, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, ఇది నమ్మ ఆలు వంటి చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆయన సినిమాల్లో హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, సామాజిక అంశాలు సమతూకంగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లేలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్లు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయి. అందుకే తమిళనాట మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాలోనే స్క్రీన్ ప్లే స్పెషలిస్ట్ గా, స్క్రీన్ ప్లే కింగ్ గా పాపులర్ అయ్యారు భాగ్యరాజ్. దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా భాగ్యరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. సాంప్రదాయ హీరో ఇమేజ్ కు భిన్నంగా సాధారణ యువకుడి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. ఆయన సహజ నటన, కామెడీ టైమింగ్ సినిమాలకు ప్రధాన బలంగా నిలిచాయి. తమిళం దాటి తెలుగు ప్రేక్షకుల్లో సైతం అభిమానులను సంపాదించి పెట్టింది. భాగ్యరాజ్ సినిమాలు తెలుగులో డబ్ కావటమే కాకుండా కొన్ని చిత్రాలు రీమేక్ అయ్యాయి. ఆయన కథల సహజత్వం తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో భాగ్యరాజ్ కేవలం విజయవంతమైన దర్శకుడిగానే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ స్క్రీన్ ప్లే రచయితల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 75 సినిమాల్లో నటించారు. 25 సినిమాలు దర్శకత్వం వహించారు. సాధారణ మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలను వినోదంతో మేళవించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సినీ సృష్టికర్తగా భాగ్యరాజ్ పేరు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయమే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.